శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విన్నపము తెలియజేసుకుంటున్నాము. మా వీడియోలను చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ఛానల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అయితే మనలో చాలా మందికి కొన్ని శకునాలు నమ్మకం అనేది ఉంటూ ఉంటుంది. అది ఏమిటి అంటే ఏదన్నా జరగబోయేదానికి సూచనగా మనం శకునము అని చెప్పుకుంటాము. అది పిల్లి ఎదురు రావడం కానీ, లేదా ఎవరన్నా ఒక పనిని ప్రారంభిస్తున్నప్పుడు వాళ్ళు తుమ్మడం కానీ, లేదా ఏదైనా అపశకునాలు ఉండడం కానీ ఇలా ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాటిట్లలోనే ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా నమ్ముతాము. గోడ మీద ఉన్నటువంటి బల్లి సడన్గా కింద పడుతూ ఉంటుంది. అది మామూలుగా నేల మీద పడితే మనకేమీ ఉండదు, కానీ అక్కడ ఒకవేళ వ్యక్తులు ఉండి ఉన్నట్టయితే అది పడుతున్న ప్రదేశము ఏ ప్రదేశంలో అయితే ఆ వ్యక్తి యొక్క శరీర భాగాల మీద ఆ బల్లి పడుతుందో వాటికి కొన్ని ఫలితాలు ఉన్నాయి అని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రంలో ఒక జ్యోతిష ప్రకరణంలో కనిపిస్తుంది. అంటే కొన్ని సూచన అన్నమాట. అంటే ఇలా జరగడానికి అవకాశం ఉంది అని చెప్పేటటువంటి శకునం. అది ఏమిటి అనేది మనము తెలుసుకొని దానికి తగ్గ పరిహారం చేసుకుంటే ఇక ఆ బాధ ఉండబోదు. ఇది ఒక విషయం కాగా, శరీరం పైన బల్లి పడినప్పుడు ఆ బల్లి పైనుంచి కిందికి పాకితే అంత ఎక్కువ శుభ ఫలితాలు ఉండవు, కానీ శరీరంలో కింది నుంచి పైకి పాకినట్లయితే ఒక మోస్తరుగా శుభ ఫలితాలే ఉంటాయి అని కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా బల్లి పడంగానే ఒళ్ళు జల్దరిస్తుంది. ఎలాంటి వాళ్ళైనా కూడా అబ్బా అనే చికాకు కలుగుతుంది. ఎలాంటి వాళ్ళకైనా అది పైనుంచి కిందికి పాకిందా, కింద నుంచి పైకి పాకిందా అనేంతసేపు మనము శరీరం మీద బల్లిని ఉంచుకోలేము. బల్లి పడడం ఏంటి శరీరం మీద, వెంటనే ఒళ్ళు జల్దరించినట్టుగా దాన్ని దులిపేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని వదిలేసేయచ్చు. అయితే ఏ శరీరం భాగం మీద బల్లి పడింది అనేది ఒక్కసారి మనము పంచాంగం ప్రకారంగా చెప్పుకుందాము. ఏ శరీర భాగాల మీద బల్లి పడితే ఎటువంటి ఫలితం ఉంటుంది. మంచి ఫలితం అయితే మంచిదే, మనం దేవుడికి దండం పెట్టుకుంటాం మనకేదో మంచి జరగబోతోందని. ఒకవేళ ఏదైనా మనకి నష్టం కలిగించేటటువంటి ఫలితం ఉన్నట్టయితే మనము శుభ్రంగా తలస్నానం చేసేసి దేవుని ముందర, అంటే మన ఇంట్లో పూజా మందిరం ఉంటుంది కదా, దాని ముందర కూర్చుని చక్కగా దేవుడికి దీపం పెట్టుకున్నట్లయితే ఈ దుష్ట ఫలితం పోతుంది అని చెప్పి మనకి ఈ జ్యోతిష శాస్త్రం తెలియచేస్తుంది. కాబట్టి మనము బల్లి పడినా లేదా తొండ పడినా కూడా, చెట్ల మీద తొండలు ఉంటాయి, ఆ తొండల యొక్క పరిస్థితి ఒక్కొక్కసారి ఉన్నట్టుండి కింద పడుతూ ఉంటాయి. ఆ కింద పడినప్పుడు ఎవరైనా వ్యక్తులు అక్కడే సంచరిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ మీద పడింది అనుకోండి, ఈ తొండ పడ్డా కూడా ఇలాంటి ఫలితాలే ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇక మంచి ఫలితాలు అన్నట్టయితే భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి అని మనకి తెలుస్తూ ఉన్నట్లయితే తలస్నానం చేసేసి భగవంతుని ముందర కూర్చుని దీపారాధన చేసి మీ ఇష్టదేవతారాధన చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. బల్లిపాటు ఫలితాలు, ప్రదేశము పేరు ఇది ముందు చెప్తున్నాను. ప్రదేశం ఏ ప్రదేశంలో, శరీరం మీద ఏ ప్రదేశంలో బల్లి పడుతుంది, దాని యొక్క ఫలితం ఏమిటి అనేది ఇప్పుడు మనము వివరంగా చెప్పుకుందాం. తల మధ్య భాగంలో పడింది అనుకోండి, ఆ వ్యక్తికి రోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. తలకి కుడిపక్క పడితే సోదరులకి ఇబ్బంది, సోదర హాని, అంటే ఏదో ఒక కీడో హానో ఏదో ఒకటి జరుగుతుందని అర్థం. అలాగే తల పైన మధ్య భాగంలో మాడు ఉంటుంది, ఆ మాడు మీద పడ్డట్టయితే భయం ఉంటుంది. మాడు వెనక భాగం అంటే జడ వేసుకునేటటువంటి మొదలు భాగానికి కొంచెం పైన అదే అయినట్టయితే సంపదలు వనకూరుతాయి. మాడు పట్టు అంటే మాడు ప్రదేశమే మొత్తం ప్రదేశం అన్నమాట. మాడు మీద పడడము, అలాగే మాడు పట్టు అంటాము. అంటే ఈ జడ వేసుకునేటటువంటి మొట్టమొదటి భాగం అది అయినట్టయితే సంపద వనకూరుతుంది. మాడు పట్టు భాగం అయితే మేనమామకి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఈ మాడుకి ఎడమ పక్క, అంటే ఆడపిల్లలు అయినట్టయితే 2 జళ్ళు వేసుకుంటారు కదా, అటు ఎడమ
వైపు జడ మొదలు భాగం అని చెప్పడం. ఇప్పుడు ఈ చెప్పబోయేటటువంటి ఫలితాలు, మనం చెప్పుకునే ఫలితాలు స్త్రీలకైనా పురుషులకైనా ఒకటే రీతి ఫలితాలుంటాయి. నేను గుర్తు కోసం ఆడపిల్లల జడని ఉదాహరణగా చెప్తున్నాను. మాడుకి ఎడమ వైపైతే కీడు కలుగుతుంది. అలాగే ముఖం ఎగువ అంటే నుదురు భాగం అన్నమాట. ఎగువ అయితే ధనలాభం కలుగుతుంది. తలపైన అయితే సాధారణంగా కలహం వచ్చేటటువంటి అవకాశం ఉంది. చిన్నపాటి కలహం వస్తుంది. ఇక ముంగురులు అంటే నుదురు మీద వాలేటటువంటి చిన్న చిన్న వెంట్రుకలు. ఆ ముంగురులైతే హాని కలుగుతుంది. కేశముల కొసలైతే అంటే జడ యొక్క చివరి భాగం, అంటే జుట్టు యొక్క చివరి భాగం, అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా, దానికి అనాయాస మరణం అంటే వాళ్ళు నిజంగా చనిపోతారని కాదు. అనాయాస మరణం అంటే చాలా ఈజీగా మరణం కలుగుతుందని ఒక అర్థం చెప్పుకుంటూ ఉండగా, ఇంకొకటి వీరికి తప్పనిసరిగా మరణం అయితే ఉండదు. ఈ బల్లి పడినందువల్ల చనిపోతారని ఉండదు. నిజంగా మరణ సమయం వస్తూ ఉన్న వారికి, ఇక వాళ్ళ పరిస్థితి క్రిటికల్గా ఉంది, ఇక వాళ్ళు ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా ఉన్నారు అనేలాంటి వాళ్ళకి గనక ఈ విధంగా బల్లి పడినట్టయితే కేశముల కొసల దగ్గర వారికి అనాయాసంగా మరణం వచ్చేస్తుంది. అంతే తప్ప మామూలు వారికి కేశాల చివర బల్లి పడింది అనగానే వాళ్ళు చనిపోతారని అర్థం తీసుకోకూడదు. అలాగే చెవి మీద పడితే దుర్వార్త వింటారు. ఇక కనుబొమ్మల మధ్య మీద పడితే ధనలాభం ఉంటుంది. కనుబొమ్మల పైన పడినా కూడా ధనలాభమే. భ్రూమధ్యం అంటే కీడు ఉంటుంది, కలహం ఉంటుంది. ఇక కుడి కన్ను మీద పడితే ఓటమి, ఎడమ కన్ను మీద పడితే అవమానం, ముక్కు పైన పడితే కార్యహాని. ఏ పని చేస్తున్నారో అందులో పెద్దగా ప్రోగ్రెస్ ఉండదు. ముక్కుకి పక్క భాగాల్లో అక్కడ పడినట్టయితే మిత్రలాభం, మిత్రుల వల్ల లాభం ఉండే అవకాశం ఉంది. ఇక ముక్కు పైన పడినట్టయితే అధికార లాభం ఉంటుంది. పై పెదవి మీద పడితే భూలాభం ఉంటుంది. అలాగే కొంచెం ఖర్చులు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. క్రింద పెదవి మీద పడితే సుఖవంతమైన భోజనం ఉంటుంది ఆ రోజున. అలాగే నాలుక మీద పడితే విద్య బాగా వస్తుంది. గడ్డం మీద పడితే అపమృత్యు భయం ఉంటుంది. అలాగే కారాగారం అనగానే జైల్లోకి వెళ్తారని కాదు, ఆ రోజు జైలుని చూస్తారు అని అర్థాన్ని తీసుకోవాలి. ఇక మెడ వెనక వైపు పడితే మరణ భయం ఉంటుంది. మెడ ముందు భాగానికి పడితే కొంచెం భయం ఉంటుంది. ఆ రోజున మనం చనిపోతామా, అలాంటి పరిస్థితులు ఏర్పడతాయా, విపత్కర పరిస్థితులు ఏర్పడతాయా అనేలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. గొంతు మీద పడినట్టయితే సంకటం, అంటే పూర్తిగా ఫ్రీగా ఉండలేరు. అలానే కఠినమైన పరిస్థితులు ఉన్నాయా అంటే అలానే ఉండదు. ఇటు ఫ్రీడమ్ ఉండదు, అటు కఠినత్వం ఉండదు. కక్కలేక మింగలేక అంటాం కదా, అలాంటి పరిస్థితి అనమాట. పైకి చెప్పలేరు, లోపల దాచుకోలేరు. దాన్ని సంకట పరిస్థితి అనాలి. అలాగే రొమ్ముల మీద పడినట్టయితే, ఆ భాగంలో పడినట్టయితే జయం కలుగుతుంది. గుండెల పైన పడినట్టయితే భయం కలుగుతుంది. ఇక బొడ్డుకు పై భాగంలో పడినట్టయితే పుత్రుల వల్ల లాభం ఉంటుంది. బొడ్డు కింది భాగంలో పడినట్టయితే రోగం ఉంటుంది. అలాగే బొడ్డు మీద పడినట్టయితే మళ్ళీ భయమే ఉంటుంది. పార్శ్వాలు బొడ్డుకి అటుపక్క ఇటుపక్క ఉన్నట్లయితే ఆరోగ్యం ఉంటుంది. భుజాల పైన పడినట్టయితే సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఇక రెక్కలు అంటే చేతులు, ఈ రెక్కల మీద పడినట్టయితే కార్యహాని. ఆ రోజు చేసేటటువంటి పనులు కానీ, లేదా అప్పటి వరకు ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలి అని నిర్ణయించుకుంటే కానీ అవి కొంచెం ఆటంకాలు ఉంటాయి. ఇక మోచేయి మీద పడితే ఒంటరితనంతో బాధపడతారు. అరచేయి మీద పడితే ధనలాభం ఉంటుంది. మణికట్టు మీద పడితే అవమానం ఉంటుంది. గోళ్ళ మీద పడితే జంతువుల యొక్క భయం ఉంటుంది. జంతువుల చేత భయం, జంతువుల వలన భయము. వీపు మీద పడితే శత్రువులతో భయం ఉంటుంది. అలాగే వెన్నెముక మీద పడితే పిశాచ భయం ఉంటుంది. ఈ రోజుల్లో పిశాచాలు అవి ఏమి లేవు.
మన లోపలి అనుమానాలే భూతాలు దయ్యాలు అయ్యి మనని బాధ పెడుతూ ఉంటాయి. ఆ భూతము దెయ్యము అనేదే చాలా పెద్ద ఎత్తున కనిపించడం, అతి చిన్న విషాదం కూడా అతి పెద్ద విషాదంలాగా కనిపించడమే పిశాచం, అదే భూతం. అలాగే వెన్నెముక మీద పడితే పిశాచి భయం ఉంటూ ఉండగా చేతుల యొక్క మొదలు భాగము కింద, దాన్ని చంకలు అని కూడా అంటారు. అయితే ఆ భాగంలో పడినట్టయితే ప్రేత భయం ఉంటుంది. నడుము వెనుక వస్త్రలాభం, పిరుదుల మీద పడితే శయ్య లాభం, చక్కటి పడక సుఖం ఉంటుంది. మెత్తటి పరుపుల మీద పడుకోవడం కానీ ఇంకా ఏ రకమైన సుఖాన్ని కోరుకున్నా కూడా ఆ రకంగా సుఖంగా నిద్రపోవడం. మోకాల మీద పడితే వాహన లాభం ఉంటుంది. పిక్కల మీద పడితే కార్య అనుకూలం అవుతుంది, ఆ రోజున కార్యానుకూలం అవుతుంది. పాదం ఎముక మీద పడితే కార్యహాని ఉంటుంది. పాదం మీద పడినట్టయితే ప్రయాణం ఉంటుంది. పాదాల వేళ్ల మీద పడ్డట్టయితే రోగం ఉంటుంది. అరికాళ్ళ మీద పడ్డట్టయితే రాజ్యలాభం ఉంటుంది. మరి మనము ఇన్ని రకాల శరీర భాగాల మీద బల్లి పడితే ఇటువంటి ఫలితము, తొండ పడితే ఇటువంటి ఫలితము అని చెప్పుకుంటున్నాం కదా. ఇది సడన్గా జరిగితేనే మనకి ఇలాంటి ఫలితాలు చూచాయిగా అనమాట. శకునం అంటే ఇలా జరగబోతోంది, ఇలా జరగడానికి అవకాశం ఉంది అని చెప్పడమే. అయితే మనంతట మనము కావాలని చెట్ల కింద నుంచోనో, లేకపోతే గోడ మీద బల్లి ఉన్నప్పుడు దాని కింద నుంచోనో, ఏ శరీర భాగంలో పడితే మంచిదవుతుందో ఆ శరీర భాగం మీద బల్లి పడేటట్టుగా గనక చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మంచి జరుగుతుందా అంటే జరగదు. దానంతట అదిగా జరగాలి, ప్రకృతి సిద్ధంగా జరగాలి. అలాగే చెట్ల కింద మీరు నుంచున్నప్పుడు చెట్ల పై భాగంలో చెట్లలో సంచరిస్తూ ఉన్నటువంటి తొండ సడన్గా కింద పడితే అది శకునం. అంతేనే కానీ మీరు నా చేతి మీద పడితే మంచిది కదా, నా భుజం మీద పడితే మంచిది కదా అని ఆ తొండ భుజం మీద పడేటట్టో, చేతి మీద పడేటట్టో, లేకపోతే పాదాల మీద పడేటట్టో చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయా అంటే మనము కావాలని చేసుకుంటే మంచి ఫలితాలు అయితే రావు. మామూలుగా మీకు మంచి ఫలితాలు వచ్చే మాట అయితే వస్తాయి, లేకపోతే లేదు. కానీ ప్రత్యేకంగా మనం ఆహ్వానించడం, బల్లి పడితే బాగుండు, తొండ పడితే బాగుండు అని మనము ప్రయత్నం చేసుకొని బల్లిని తొండని గనక పడిపించుకున్నట్టయితే దానివల్ల ఏమీ ఫలితం ఉండదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ప్రకృతి సహజంగా వాటంతట అవే సడన్గా పడుతూ ఉన్నప్పుడు, మనము ఆ శరీర భాగాల మీద పడుతూ ఉన్నప్పుడు మనము అనుకోలేదు ఇలా పడుతుందని, ఇలా జరుగుతుందని. అలాంటప్పుడు మాత్రమే ఈ ఫలితాలు వర్తిస్తాయి అని చెప్పి తెలియచేస్తూ, బల్లి పడింది అనగానే ఒక్కసారి తలస్నానం చేయండి, చక్కగా దేవుడి దగ్గర దీపం పెట్టుకోండి. ఒకవేళ వేళగాని వేళ అయినట్టయితే ఏ అర్ధరాత్రి వేళ అనుకోండి, భయపడాల్సిన పనేం లేదు. శుభ్రంగా తెల్లవారిన తర్వాత తలస్నానం చేయండి, దేవుడికి దీపారాధన చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కడికన్నా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనుకోండి, ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి, అప్పుడు తలస్నానం చేయడానికి రాదు, దీపం పెట్టుకోవడానికి కష్టమే. అలాంటప్పుడు ఏం చేయాలండి అంటే భగవద్ ధ్యానం చేయండి. దానికన్నా మించింది అసలు ఏది లేదు. చక్కగా భగవద్ ధ్యానం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఇంకొక విషయాన్ని కూడా తెలియచెప్పాలి. కంచి క్షేత్రంలో కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు మనకి ఈ బంగారు బల్లి, వెండి బల్లి అని పూర్తిగా గోడ పైన ఉంటాయి. అవి కనుక మీరు స్పృశించినట్లయితే లోగడ, ఇప్పుడు మీకు ఏ బల్లి పడినా మీ శరీరం మీద, తొండ పడినా మీకు ఎటువంటి అనర్థాలు ఉండబోవు అని చెప్పి ఒక నమ్మకం మనకి. కంచిలో ఉన్నటువంటి బంగారు బల్లిని, వెండి బల్లిని స్పృశించినట్టయితే ఈ బల్లికి సంబంధించినటువంటి బల్లిపాటు బాధలు మనకి ఏవి ఉండబోవు అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ నమ్మకం ఒకటి ప్రజలలో ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.